Hey family, welcome back to Kishore Village Vlogs. గైస్ ఈ రోజు వచ్చి మనము బండకాడపల్లి దగ్గర ఉన్న ఆక్మాన్ గుట్ట ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాను. ఇదో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట మొత్తం ఆక్మాన్ గుట్ట ప్రాజెక్ట్. అయితే నేను ఈ ప్రాజెక్టు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మేబీ ఇంత ఉండొచ్చు లేదా ఇంత కూడా ఉండొచ్చు, ఆ టైంలో అయితే వచ్చాను అనమాట. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది. అసలు నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చిన ప్రాజెక్ట్కి ఇప్పుడు నేను చూస్తున్న ప్రాజెక్ట్కి చాలా అంటే చాలా అయితే డిఫరెన్స్ అయితే ఉంది. ఎందుకంటే చాలా అయితే పుడిపోయాయి, సైడ్ ఉండే కాలువలన్నీ పుడిపోయాయి, అందులో చెట్లు కూడా ఫుల్గా అయితే వచ్చేసాయి. మీరు ఎంతమంది అయితే ఈ ప్రాజెక్ట్ని ఫస్ట్ ఇది కట్టినప్పుడే చూసారో వాళ్ళైతే కామెంట్ చేయండి, ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి మనకు ఆక్మాన్ గుట్ట కట్టలో ఇది కుడి కాలువ అనమాట. ఇది చూపిస్తుంది చూడండి, ఇది వచ్చి ఎడం కాలువ. అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చి ఎడం కాలువ. మనకు ఇది అండర్ గ్రౌండ్లో నుంచి అయితే వెళ్తుంది, బట్ వర్షాలకైతే ఇదైతే కుంగిపోయింది మొత్తం. చూడండి అదే మంచి స్ట్రాంగ్ అయితే కట్టారు రాళ్ళతో. చూడండి మొత్తం ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే ఉన్నాయి కాలువలో నుంచి. ఇలా చూడండి, ఇలా వెళ్తే ఇక్కడ ఏర్ వస్తుంది, ఆ ఏట్లకి అయితే కలుస్తాయి. ఇదో వెనకాల కనిపిస్తుంది కదా, ఇది మనకు కట్ట పైకి ఎక్కనికైతే దారి అయితే ఉంది. ఇది వచ్చి మనకు కాలువ ఉంది కదా, ఎడమ కాలువ, ఆ కాలువ దగ్గర నుంచి అయితే ఉన్నది. కాలువ వచ్చి మనకి ఇదాని అయితే వెళ్తున్నది మొత్తము. వాటర్ కూడా అయితే ఉన్నాయి. అంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ అయితే వర్షాలు అయితే ఫుల్గా అయితే పడ్డాయి. అంటే ఫుల్గా అని చెప్పలేను కానీ ఓ మాదిరిగా అయితే పడ్డాయి. ఇక్కడైతే వాటర్ ఉన్నాయి కానీ మా ఊర్లో అయితే లేవు. ఇదో కనిపిస్తున్నాయి కదా, స్టెప్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా అయితే పడిపోయాయి అనమాట. అంటే చూడ మొత్తం వర్షానికి అయితే కొట్టుకొని అయితే కొన్ని అయితే కిందికి అయితే వచ్చేసాయి. మనకి ఇదాని అయితే ఎక్కచ్చు. గైస్ ఇదే ఎడమ కాలువ, వాటర్ అయితే ఉన్నాయి. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వాటర్ అయితే లేవంట, వాళ్ళ పిల్లలు అయితే చెప్పారు కొంతమంది నాకు. అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఎండాకాలం సమ్మర్లో, దానివల్ల అయితే ఇక్కడికి వచ్చేదనమాట. అంటే పెద్దబాయిలో వాటర్ బాగలేవు కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే ఈత ఆడారంట. దీంట్లో మటుకు రీసెంట్గా అయితే వాటర్ వచ్చాయని చెప్పి అయితే చెప్పారు. ఇది వచ్చి మనకు ఊర్లోకి అయితే వెళ్తాయి అనమాట. ఇంకా పైకి ఎక్కితే బాగా క్లియర్గా అయితే కనిపిస్తుంది, మీకైతే చెప్తాను. ఇదో చూడండి గాయస్, కొన్ని చెట్లు అయితే కొట్టేశారు, స్టెప్స్. మీలో ఎంతమందికి ఈ ఆక్మాన్ గుట్ట తెలుసో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు అయితే ఒకసారి అన్న విజిట్ చేయండి, మన సరౌండింగ్లోనే ఉంటుంది. ఇది బండకాడపల్లి ఉంది కదా, బండకాడపల్లి నుంచి చక్కగా వస్తే ఈ స్పాట్లోకి అయితే వచ్చేస్తాము. గైస్ ఇదే మనకు మీకు కింద చూపించాను కదా, ఎడమ కాలువ యొక్క టూమ్ అయితే ఇదే. ఇక్కడ నుంచి అయితే దీన్ని అయితే ఓపెన్ అయితే చేస్తారు. అంటే ఇప్పుడైతే వాటర్ అయితే లేవు, వాటర్ ఉన్నప్పుడు అయితే ఇదైతే ఉంటుంది. దీన్ని తిప్పనీకి అయితే ఒకటి ఉంటుంది అనమాట, దాని ద్వారా అయితే తిప్పుతారు. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే వాటర్ అయితే అక్కడికే ఉన్నాయి, చూడండి అక్కడి వరకు ఉన్నాయి. రీసెంట్ గా 2 days బ్యాక్ అయితే వర్షాలు పడ్డాయి కాబట్టి ఈ వాటర్ కూడా వచ్చాయి. లాస్ట్ టైం అయితే ఇంకా తక్కువ అయితే ఉన్నాయంట, ఇప్పుడు వర్షం పడ్డాయి కాబట్టి వీటి వరకు అయితే వచ్చాయి. తర్వాత మనకు ఈ వాటరే ఇక్కడ ఫుల్ అయినప్పుడు బయటికి వెళ్ళి మనకు వచ్చి ఇక్కడ ఏరులాగా అయితే పోతుంది. మనము ఏట్లో ఈతకాయలు పీకం గుర్తుంది కదా, అది ఎవరైనా వీడియో చూడగానే ఉంటే ఐ కార్డులో అయితే ఇచ్చాను, ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. తర్వాత మనకు ఏర్ అయితే భారీగా అయితే వెళ్తుంది. ఇక్కడ ఈ వాటర్ వెళ్తుంది. తర్వాత మనకు పాపిరెడ్డి చెరువు చూపించింది కదా, పాపిరెడ్డి చెరువు, పులిగొండ చెరువు, అక్కడ నుంచి అయితే ఇంకా ఫుల్ అయితే వాటర్ అయితే వచ్చి భారీగా అయితే వెళ్తాయి అనమాట. ఇవన్నీ వచ్చి మనకు గాలివేర్ ప్రాజెక్ట్కి అయితే వెళ్తాయి. మనకు గాలివేర్ ప్రాజెక్ట్ కూడా ఇంకో రోజు ఎప్పుడైనా అయితే వీడియో చూపిస్తాను. గైస్ ఇద్దో చూడండి, మీకు ఒకటి ఇక్కడ నుంచి అయితే చూపిస్తాను. అదో అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చి మల్లయ్యకొండ. మీకు మల్లయ్యకొండ మీద చాలా వీడియోస్ అయితే చేశాను. ఇది మల్లయ్యకొండ మనకు తంబాలపల్లి నుంచి అయితే వెనకాల నుంచి అయితే వస్తాము. ఇక్కడ కనిపిస్తుంది చూడండి కొండ ఫ్రంట్, చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తున్నదో కొండ. అయితే మనకు కొండ కూడా అగ్గి అయితే పెట్టేసిండ్రు. ఇప్పుడు మన పడిన వర్షానికి అయితే మొత్తం చెట్లు అయితే పచ్చగా ఎగబడ్డాయి చూడండి. ఇదో గైస్ చూడండి, ఇదే ఈ వారం నుంచి ఆ వారం వరకు అయితే ఉన్నది మొత్తం ఇది కట్ట. అయితే ఈ కట్ట ఇక్కడ కట్టడం వల్ల ఇక్కడ బండగడపల్లిలో ఉండే వాళ్ళకి, ఆ తర్వాత పక్కన కింద పల్లిలో ఉండే వాళ్ళకి మొత్తం అయితే భూములకి అయితే శాంతం అయితే ఉంటుంది. అంటే బోర్లలో వాటర్ వస్తాయి. తర్వాత ఇక్కడ నుంచి ఈ పంటలు పెట్టుకునే దాన్ని కూడా కొంచెం చాలా అయితే సౌకర్యంగా అయితే ఉన్నదనమాట. ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళడం వల్ల చాలా మంది అయితే ఉండడం వల్ల వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పడిన వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవడం వల్ల ఇప్పుడు సమ్మర్ టైంలో కూడా వీళ్ళకైతే యూజ్ అయితే అవుతున్నాయి ఈ వాటరు. ఇక్కడ నుంచి అయితే వాళ్ళు అయితే పంటలకైతే పెట్టుకుంటున్నారు కాబట్టి చాలా అయితే యూజ్ఫుల్ అయిన చెప్పచ్చు.
గైస్ ఇదో చూడండి, ఇదే మనకు కుడి కాలువ అయితే ఆక్మాన్ గుట్టలో అయితే ఇదో ఇక్కడ నుంచి అయితే చక్కగా అయితే ఉంది, ఆటి వరకు అయితే ఉంది ఇది మొత్తము కాలువ అయితే. ఇది చూడండి గాయస్, ఇది లోతు అయితే భారీగా లోతు అయితే ఉంది. ఎడమ కాలువ కాడికి కుడి కాలువ వచ్చి మనకు చాలా దూరం అయితే పెట్టారు. ఇదో చూడండి, ఇక్కడ వరకు అయితే పెట్టారు సగం. ఎందుకంటే ఇది వచ్చి మనకు కొంచెం వాటర్లో అయితే పెట్టారు. చూడండి మొత్తం చూడండి, ఆక్మాన్ గుట్ట ఎంత దూరం అయితే ఉందో అక్కడ వరకు అయితే వాటర్ అయితే ఉంటుంది నిండితే అయితే. చూడండి లోతు కూడా అయితే చాలా అయితే ఉంటుంది. ఇప్పుడు సమ్మర్లో అయితే ఇక్కడైతే పిల్లలు అయితే ఈతాన్ని అయితే వస్తున్నారు. ఇదే అనమాట మనకు తూము, ఇక్కడ నుంచే తీస్తారు. ఇది చూడండి, మీకు అక్కడ కనిపిస్తున్న ఎడమ కాలువ తూము ఉంది కదా, అక్కడ ఆ ఎడమ కాలువ తూము వచ్చి వాటర్ మనకు అక్కడ వెళ్తేనే మనకు అది ఓపెన్ చేస్తారు. బట్ ఇది అలా లేదు. ఇది చూడండి, ఇది సగం మనకు కట్టలో సగంలో అయితే ఇదైతే ఉంది. ఇదైతే ఎందుకంటే ఇక్కడ అయితే సగానికి అయితే వాటర్ అయితే ఖచ్చితంగా అయితే ఇక్కడైతే ఉంటాయి కాబట్టి యూజ్ఫుల్గా అయితే ఉంటుంది అని చెప్పి అయితే ఇదైతే ఇక్కడైతే పెట్టారు. సో చూడండి లోతు కూడా అయితే ఎంత అయితే ఉన్నదో. గైస్ చూడండి, మీకు ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, అదంతా వాటర్ అయితే వచ్చినది. ఇక్కడ వరకు అయితే వస్తాయి. తర్వాత అక్కడ అయితే ద ఎంట్రీ అయితే ఉందన్నమాట, వాటర్ వెళ్ళిపోనీకి అయితే మొత్తము ఎగ్జిట్ అనమాట అది. అక్కడ ఫుల్ ఇక్కడ వరకు ఫుల్ అయితేనే ఆటోమేటిక్గా అక్కడ నుంచి అయితే వాటర్ అయితే వెళ్ళిపోతాయి. చూడండి గాయస్, ఇదంతా ఇంకా కొండ కనిపిస్తుంది కదా, కొండ వెనకాల వరకు అయితే ఉన్నది. మనకు వాటర్ సగం దూరం అయితే కనిపిస్తున్నాయి, అక్కడ వరకే ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అయితే ఒకసారి అయితే రండి గాయస్. అంటే ఇప్పుడు రావద్దండి, వర్షం పడినప్పుడు అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలో అయితే ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం అక్కడ వరకు అయితే ఫుల్గా వాటర్ అయితే వచ్చేస్తాయి. అయితే చూడనీకి ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది. ఆ టైంలో అయితే రండి గైస్. నేనైతే చాలా దినాల తర్వాత అయితే ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది అనమాట. అందులోనూ మీకు చూపిద్దాం అని చెప్పి ఉద్దేశం మీద అయితే ఇక్కడికి అయితే వచ్చేసాను. చాలా అంటే సుమారు నేను ఇక్కడికి వచ్చి ఒక 15 years ఆర్ 18 years కూడా అయి ఉండొచ్చు. అన్ని రోజుల తర్వాత ఈ రోజే ఇక్కడికైతే రావడము. ఇక్కడ అప్పుడు నేను చూసిన దానికి ఇప్పుడు నేను చూస్తున్న దానికి చాలా అయితే డిఫరెంట్ అయితే ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడే కట్టారనమాట ప్రాజెక్టు ఇదే ఆక్మాన్ గుట్ట మొత్తము. అంటే మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఆక్మాన్ గుట్ట ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాము. కాబట్టి ఆక్మాన్ గుట్ట అని చెప్పి అనలేకుండా ఉన్నాను, ఆక్మాన్ ప్రాజెక్ట్ అనేది వస్తున్నది. మీరు కూడా అయితే అడ్జస్ట్ అయితే అయిపోండి. మీకు ఇంకో విషయం చెప్పునా, ఈ ఆక్మాన్ గుట్ట శంకుస్థాపన వచ్చి మనకు ఒకప్పటి మాజీ సీఎం ఉన్నారు కదా, శ్రీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన అయితే ఇప్పుడైతే లేరనమాట, కానీ ఆయనే అనమాట మాకు ఇక్కడికి వచ్చి ఈ ఆక్మాన్ గుట్ట ప్రాజెక్టు శంకుస్థాపన అయితే చేశారు. అప్పట్లో అయితే ఫస్ట్ టైం మా ఊర్లో సీఎం వస్తున్నాడు అని చెప్పి ఏమి హల్చల్ అయితే ఉన్నదో అదైతే ఇప్పటికి కూడా అయితే మర్చిపోలేము. మీలో ఇంకా ఎంతమందికి ఆ విజువల్స్ అయితే ఇంకా గుర్తున్నాయో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే అది మామూలు విజువల్స్ కాదనమాట. ఫస్ట్ టైం ఎటు చూసిన జనాలు, భారీ బందోబస్తు, మా ఊరు మొత్తం ఆ రోజు హైలైట్ అయితే ఉన్నదనమాట. దట్స్ వై అసలు మర్చిపోయేదానికే అవట్లే నాకు. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఆ విజువల్స్ అయితే ఇంకా మర్చిపోనీకే కావట్లేదు. ఫస్ట్ టైం మా ఊరికి వచ్చిన సీఎం ఆయనే అనమాట. నాకు తెలిసినంత వరకు, మేబీ తెలియనంత వరకు కూడా ఆయన ఉండొచ్చు. ఎందుకంటే ఆయన తర్వాత ఇంకెవరు అయితే సీఎం అయితే వచ్చలేదు. మీకు ఒక విషయం అయితే చెప్పాలి, మనము టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేశాము. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి లో బడ్జెట్ లో తక్కువ వస్తున్న డీల్స్ అయితే మన వాళ్ళకైతే అందరికి ఇవ్వాలని చెప్పి ఉద్దేశం మీద అయితే టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే ప్రారంభించాము. అది వచ్చి మన ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంది, తర్వాత కావాలంటే కామెంట్స్ లో కూడా ఇస్తాను. అందరూ జాయిన్ కావండి. జాయిన్ అయ్యి మనకు ఇప్పుడు వచ్చిన డీల్ వెంటనే అయితే గ్రాబ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది విత్ ఇన్ సెకండ్స్ ఉంటుంది, విత్ ఇన్ మినిట్స్ కూడా ఉంటాయి. అంటే అంత కొంచెము తక్కువ పర్సంటేజ్ అయితే చాలా అయితే ఉంటుంది అనమాట వాటికైతే. అదైతే మన వాళ్ళు అయితే యూజ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను. చూడండి మనకు ఇక్కడ ఎడంకాలకు కూడా అయితే దారి అయితే ఉంది. చూడండి మనకు ఈ రేంజ్లో ఎక్కడ కట్టారు చెప్పండి. మనకు ఇట్లా కాలువకి ఇట్లా పైకి ఎక్కడానికి వచ్చి స్టెప్స్ మ్యాక్సిమం ఎక్కడైతే చూసిండ్రు మీరైతే ఇక్కడ తప్పనిచ్చి ఇక్కడ కూడా అయితే వాటర్ అయితే ఉన్నాయి. ఇదో చూడండి, మీకు చెప్పాను కదా అక్కడ హోల్ అయితే అక్కడ తూము తీస్తే ఇక్కడికైతే వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ తీసిన తర్వాత ఇక్కడ ఇటు సైడు వెళ్ళే వాటర్ ఇటు సైడు,
ఇటు సైడ్ వెళ్ళే వాటర్కి ఇటు సైడ్ కాలువలు అయితే ఉన్నాయి, ఇంకా స్ట్రైట్ వెళ్ళేదానికి స్ట్రైట్ కూడా అయితే ఉన్నాయి. గైస్ మీకు శబ్దం వినిపించిందా? మేబీ వినపడలేదేమో. తూమ్లో నుంచి అయితే వాటర్ దుంకుతున్నాయి, ఆ శబ్దం అయితే వినిపిస్తున్నది. దానివల్లే వాటర్ అయితే ఉన్నాయి. నేను ఇంకా వర్షానికి ఏమో ఉన్నాయి అనుకున్నా, లేదు తూమ్లో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. అయితే తూమ్ అయితే తిప్పి పెట్టారనమాట, అందుకని వాటర్ అయితే వస్తున్నాయి. అంటే ఇక్కడ వెళ్తున్నాయి అనమాట. ఇంకా అలాగే వెళ్దాం. అక్కడైతే ఉన్నది తూమ్ అయితే భారీగా అయితే కనిపిస్తున్నది చూడండి. గ్యాస్ ఇదో కనిపిస్తుంది చూడండి, ఇదే మనకు ఎగ్జిట్. వాటర్ వచ్చిన తర్వాత వెళ్ళనీకైతే చూడండి, ఆ వారు నుంచి ఈ వారు వరకు అయితే ఉంది. హైట్ కూడా ఎంత హైట్ అయితే ఉందో, వీటి వరకు వస్తేనే ఇంకా వాటర్ అయితే పొంగి అయితే వెళ్ళిపోతాయి. ఒకసారి ఊహించుకోండి, దీని తర్వాత వాటర్ ఎంత స్పీడ్గా వెళ్తుంటాయో, ఎంత ఫోర్స్తో అయితే వెళ్తున్నాయో. ఆ వారి నుంచి ఈ వారి వరకు ఉన్న వాటర్ అయితే ఇట్లా పైకి అట్లా చక్కగా అట్లా వెళ్ళి అట్లా ఏర్ అయితే ఉన్నది, ఆ ఏట్లోకి అయితే కలుస్తాయి. గైస్ మీలో ఎంతమందికి మీకు సన్సెట్ ఇష్టమో కామెంట్ చేయండి. సన్సెట్ వీడియో వ్లాగ్ కావాలంటే ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వ్లాగ్ అయితే అదే ఉంటుంది. ఎవరెవరు కావాలో కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ నుంచి చూడండి, అక్కడ కనిపిస్తుంది కదా, అది సాధుకొండ అనమాట. ఇక్కడ నుంచి చూస్తే సన్సెట్ క్యాక్ అయితే ఉంది. ఎవరైనా సన్సెట్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడ నుంచి అయితే ఒకసారి చూడండి. మన ఉడ్సుగుట్ట నుంచి కూడా సన్సెట్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. నేనైతే అక్కడ నుంచి కూడా ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. ఒకసారి అయితే ఉడ్సుగుట్ట నుంచి అయితే సన్సెట్ అయితే ప్లాన్ చేస్తాను, చూసేయండి మీరు కూడా నాతో పాటు. ఇది వచ్చి మనకు కాలువ ఉంది కదా, కుడి కాలువ నుంచి వస్తే ఇది అయితే కనిపించింది. ఏముందని చెప్పి చూడనీకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఏమీ లేదు, కొత్త దిగనీకైతే ఉంది చూడండి. ఇంకా ఇలాంటిది అక్కడ ఒకటి ఉన్నది. అంటే మేబీ ఇది ఎందుకు కట్టిండొచ్చు అంటే, ఇక్కడ ఏమన్నా చెత్తపాడు చిక్కులుకున్నప్పుడు వాటర్ ఫ్లో పోవు కదా, దానివల్ల అయితే కట్టారు. ఇది కిందికి దిగి అట్లా ఏమన్నా చెత్తపాడు ఉంటే తీసేస్తారు అనమాట. తీసేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అయితే వెళ్ళిపోతాయి కదా, దాని గురించి అయితే ఉంటుంది. దో చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉన్నది చూడండి. కరెక్ట్ మనిషి దిగే అంత అయితే ఉన్నది. వాటర్ అయితే ఉన్నాయి, మీకు చెప్పాను కదా వాటర్ అయితే వస్తున్నాయి అని చెప్పి. ఎస్, ఆ కాలువ యొక్క దారి అయితే ఇక్కడ వరకు ఉన్నది. అక్కడ నుంచి అండర్ గ్రౌండ్లో వచ్చి ఇక్కడైతే రిమూవ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ నుంచి అయితే ఇంకా మొత్తం ఇలానే ఉంటుంది కాలువ వాటర్ పోనీకి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అలా స్ట్రైట్గా అయితే వచ్చి ఇలా అయితే వెళ్ళిపోతాయి. చూడండి ఎంత లోతు అయితే ఉందో. ఇంకా వర్షం పడి ఫుల్గా అయినప్పుడైతే ఇక్కడ నుంచి ఇలాంటి కాలంలో నుంచి అయితే బయటికి అయితే పంపిస్తారనమాట. అంటే ఉంటాయి కదా మనకు పొలాలకి వాటర్ కట్టుకోనికైతే ఇంక ఇట్లా వెళ్తే మనకు మన పొలం దగ్గర అయితే ఇక్కడ గుంతలు పడి ఉంటాయి, అవి తీసుకొని కట్టుకోవచ్చు అనమాట సైడ్కి. గైస్ మీరు కూడా అయితే ఆగమన గుట్టకైతే రండి, అందరూ వర్షం పడినప్పుడు అయితే రండి, చూడనీకైతే బాగుంటుంది. ఇక్కడికి రానేల వార్లు అయితే ఖచ్చితంగా అయితే మన వీడియో అయితే చూసేయండి. మన వాళ్ళకి ఇంకా అలాంటి మెమొరీ చాలా మందికి అయితే ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు అయితే స్టార్టింగ్ ఇది కొత్తలో అయితే వచ్చింటారు, ఇప్పుడైతే వచ్చిండ్రు, వాళ్ళకైతే వీడియో అయితే షేర్ అయితే చేయండి. మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే, మీరు ఏ వీడియో కావాలనుకున్నారో దాని అయితే కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే మన వాళ్ళకి అయితే షేర్ చేయండి. వీడియోకి అయితే గట్టిగా అయితే లైక్ చేయండి. అబ్బా, నేను మీకోసం ఇంత కష్టపడుతున్నా కూడా మీరు లైకులు తీసుకుంటే అస్సలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. మరి 20 మందే లైక్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎందుకు లైక్ చేయట్లేదో తెలియట్లే. లైక్ చేస్తే కొంచెం బూస్ట్ వస్తుందని చెప్తూనే ఉన్నా. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే లైక్ చేస్తే అరే మన వాళ్ళకి వీడియో అయితే నచ్చింది, ఇంకొంచెం మంచిగా అయితే చేద్దాము, ఇంకో కొత్త ప్లేస్లు ఆడున్నాయని చెప్పి తాళాడుకోవాలని చెప్పి నాకైతే కొంచెం ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇదైతే ఫ్యాక్ట్. ఖచ్చితంగా అయితే మన వాళ్ళు ఖచ్చితంగా గట్టిగా అయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.